హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గదిలో చిన్ని ఇంకా సీత నిద్రపోతూ ఉన్నారు. ఇక ఆ పక్కనే చిన్ని వాళ్ళ నాయనమ్మ కూడా నిద్రపోతున్నారు. ఇక ఇక్కడ బయట చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా చందు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయం. అప్పుడే సీతకి మెలకువ వస్తుంది. అరే, ఇలా అర్ధరాత్రి టైంలో నాకు మెలకువ ఎందుకు వస్తుందో ఏంటో. సరే, ఎలాగూ లేచాను కదా, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అలా సీత బాత్రూంలోకి వెళ్తుంది. బాత్రూం నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అరే, అందరూ నిద్రపోతున్నారు, నాకు మాత్రం ఎందుకు మెలకువ వస్తుందో. అంతలో సీతకు గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అరే, ఇదేంటి గజ్జెల చప్పుడు? అమ్మో, అది కూడా ఈ అర్ధరాత్రి టైంలో. నాకు చాలా భయంగా ఉంది. నేను త్వరగా నా మంచం దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతలో సీతకి ఎవరో తనని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సీత, సీత. అమ్మో, ఇదేంటి? ఎవరో నన్నే పిలుస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఎవరది? ఎవరది? సీత, పైకి చూడు సీత. అప్పుడే ఒక భయంకరమైన దయ్యం పైనుంచి తలకిందులుగా వేలాడుతూ సీతకు కనిపిస్తుంది. అమ్మో, దయ్యం దయ్యం, పారిపోవాలి వెంటనే. అమ్మో. అలా సీత చాలా భయపడిపోతుంది. పరిగెత్తుకుంటూ తన మంచం మీదకి వెళ్లి దుప్పటి ముసుగు పెట్టుకుంటుంది. కానీ సీత భయంతో వణికిపోతూ ఉంటుంది. అమ్మో అమ్మో, ఏంటిది? ఈ దయ్యం నా వెంట పడుతుంది. అయ్యో, అసలు ఈ దయ్యం మా ఇంటికి ఎలా వచ్చింది? అమ్మో, చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలి? అంతలో సీతకు మళ్లీ గజ్జెల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అరేరే, ఆ గజ్జెల చప్పుడు మళ్లీ వస్తుంది. అమ్మో, ఇప్పుడేం చేయాలి భగవంతుడా? అప్పుడే ఆ దయ్యం సీత దుప్పట్లో కూడా వస్తుంది. సీత, అమ్మో, ఈ దయ్యం ఇలా నా వెంట పడుతుంది. కాపాడండి, కాపాడండి. నేను వెంటనే చిన్ని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాను. కాపాడండి. సీత, రా సీత. ఎక్కడికి నువ్వు పారిపోతావు? రా రా. అలా ఆ దయ్యం సీత వెంటే పడుతుంది. ఆ దయ్యం గట్టిగా సీతను పట్టుకుంటుంది. వదులు వదులు, నన్ను వదులు వదులు. ఏమండి, కాపాడండి. చిన్ని, ఎవరైనా రండి. చందు, కాపాడండి కాపాడండి. అలా ఆ దయ్యం మెల్లగా సీతను ఆవహిస్తుంది. ఇప్పుడు సీత ఆ దయ్యంలా మారిపోతుంది. సీత ఒక్కతే కూర్చొని ఉంది. అప్పుడే చిన్నికి మెలకు వస్తుంది. అబ్బా, నేను సుసుకు వెళ్ళాలి. అరే, మమ్మీ ఎక్కడున్నారు? సరే, వెళ్ళి చూస్తాను. మమ్మీ, మీరు ఇక్కడున్నారా? మమ్మీ, ఇక్కడ ఒక్కరే కూర్చున్నారేంటి? అది కూడా జుట్టంతా వదిలేసి. అసలు ఈ అవతారం ఏంటి? అసలు ఈ మేకప్ మీకు అస్సలు బాగోలేదు. అది సరే కాని మమ్మీ, నేను సుసుకు వెళ్ళాలి. రండి మమ్మీ. హే పిల్ల, నేను మీ మమ్మీని కాదు. నోరు మూసుకొని పోతలకి. ఏంటి మమ్మీ, మీ గొంతుకేమైంది? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఓ, కామెడీ చేస్తున్నారా? అది కూడా ఈ టైంలోనా? రండి మమ్మీ, నాకు సుసు అర్జెంట్. త్వరగా రండి మమ్మీ, త్వరగా. ఇలా చిన్ని సీత చేయి పట్టుకుంటుంది. నేను మీ మమ్మీని కాదని చెప్తుంటే నీకు కాదు, పో అవతలికి పో. అలా దయ్యం చిన్నిని నెట్టేస్తుంది. మమ్మీ, మీరు నన్ను కింద పడేశారా? అలా చిన్ని కింద పడిపోయి ఏడుస్తూ ఉంది. అప్పుడే చందుకి మెలకు వస్తుంది. అరే, ఏంటిది? చిన్ని ఏడుస్తున్నట్టుగా ఉంది. ఏం జరిగిందబ్బా? వెళ్ళి చూస్తాను. అరే చిన్ని, నువ్వేంటి ఇలా
ఇలా కింద పడిపోయావు? సీత వదినా, చిన్ని ఇలా కింద పడి ఉంటే మీరు కూర్చొని చూస్తున్నారా? వదినా, మిమ్మల్ని అసలు పట్టించుకోరేంటి నేను చెప్పేది? ఏంటి మీ గోల? నన్ను ప్రశాంతంగా ఉండనివరా? అరే, మీ గొంతుకి ఏమైంది వదినా? సీత వదినా, ఎందుకు అలా అరుస్తున్నారు? ఇంతకీ మీ మేకప్ ఎందుకు ఇలా ఉంది? భయంకరంగా ఉంది. అయ్యో చెప్పండి వదినా, చెప్పండి. నిన్ను ఒక్కసారి చెప్తే వినవా? మీ అందరినీ గాల్లోకి ఎగరేస్తాను. పోండి అవతలకి. అలా సీత చందుని కూడా నెట్టేస్తుంది. అమ్మో వదినా, నన్నింత గట్టిగా నెట్టేశారు. తను ఖచ్చితంగా మా వదిన కాదు. మా వదినకు దయ్యం పట్టిందనుకుంటా. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రలేస్తారు. అరే ఏంటిది గొడవ గొడవగా ఉందంతా? అరే చిన్ని, నువ్వేంటి కింద పడిపోయావు? చందు, నువ్వేంటి అక్కడ పడిపోయి ఉన్నావు? అన్నయ్య, మేం పడిపోలేదు. సీత వదినే మమ్మల్ని ఇలా పడేశారు. ఏంటి చందు, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకైనా అర్థమవుతుందా? అవును డాడీ, బాబాయ్ చెప్పింది నిజమే. మమ్మీ ఇప్పుడు మన మమ్మీ కాదు, దయ్యంలా మారిపోయారు. అరే ఏంటి మీరేదేదో మాట్లాడుతున్నారు? సీత, సీత, అరే అరే ఏంటిది? నీ మేకప్ ఏంటిది కామెడీగా? నవ్వకు. నన్ను చూస్తే నీ కామెడీగా ఉందా? మర్యాదగా అవతలికి పో, ఇటు రావద్దు. గొంతు కూడా మార్చేసావా? సరే సరే రా, బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కో. నీ మేకప్ చూసుకో, పిల్లలు భయపడుతున్నారు. అరే ఏంట్రా ఇది? అర్ధరాత్రి సమయంలో ఇలా గోల గోల చేస్తూ నిద్ర కూడా పోనివరా నన్ను? ఏంటిది? సీత ఎందుకలా జుట్టు విరబోసుకొని కూర్చుంది? కోడలా, ఏంటే అలా గుడ్లు ఉరిమి మరీ చూస్తున్నావు నన్ను? ముసల్దానా, అవతలికి పో. మీరంతా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. పోతలికి. ఏంటి అత్తగారిని ఏ మాత్రం గౌరవం లేకుండా ముసల్దానా అంటావా? నీకసలు సిగ్గు లేదా ఏంటి? ముసలి నిన్ను. అలా సీత నానమ్మని కూడా తోసేస్తుంది. చిన్ని వాళ్ళ నాన్నగారు నానమ్మ కింద పడకుండా పట్టుకుంటారు. అమ్మో, కాస్తుంటే చచ్చేదాన్ని. అమ్మో, ఇది నా కోడలు కాదు. నా కోడలు ఎప్పుడు ఇలా ప్రవర్తించదు. ఓరే, ఖచ్చితంగా సీతకు దెయ్యం పట్టింది. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. అవునమ్మా, నాకు కూడా అదే అనిపిస్తుంది. అమ్మా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానుండండి. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు లోపలికి వెళ్తారు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఈ పిల్లని తినేస్తాను. అలా దయ్యం చిన్నిని పట్టుకుంటుంది. అమ్మో, వదులు వదులు, నన్ను కాపాడండి. డాడీ, బాబాయ్, నానమ్మ, కాపాడండి, కాపాడండి. అరే వదులు వదులు, మా చిన్నిని వదిలే, మా చిన్నిని వదిలే. అమ్మో, నా మనవరాల్ని వదిలే. అది చిన్న పిల్ల, దాన్నేం చెయ్యకు. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు లోపల నుంచి పవిత్ర జలాన్ని తీసుకొని వస్తారు. అమ్మో, మీరు బాబా దగ్గర నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని సీత మీద చల్లుతాను. తర్వాత తను మామూలుగా మారిపోతుంది. త్వరగా చల్లు బాబు, త్వరగా కానీ. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు పవిత్ర జలాన్ని సీత మీద చల్లుతూ ఉంటారు. వద్దు 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 వద్దు, వదిలే. నువ్వు మా సీతని వదిలి వెళ్ళిపో. వదిలేయ్, వదిలేయ్. వదిలేస్తున్నా వదిలేస్తున్నా వదిలేసా. అలా ఆ దయ్యం అక్కడి నుంచి గాల్లోకి ఎగిరిపోతుంది. ఇక్కడ సీత కింద పడిపోతుంది. సీత, సీత, నీకేం కాలేదు కదా? నీకేం కాదు సీత. అలా సీతని చిన్ని వాళ్ళ నాన్నగారు మంచం మీద పడుకోబెడతారు.
ఏమండి నాకేమైంది నేను ఒక భయంకరమైన దయ్యాన్ని చూశాను. ఓ అదంతా వదిలే సీత, ఇప్పుడు నీకేం కాలేదు. ఆ దెయ్యం ఇక్కడి నుంచి పారిపోయింది. విశ్రాంతి తీసుకో. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.